అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వేదా డివోషనల్. ఎన్నో ఆధ్యాత్మిక ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు ఆధ్యాత్మిక గురువులు, జ్యోతిష్య పండితులు, బ్రహ్మశ్రీ డాక్టర్ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి గురుగారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నాను. ముందుగా మీకు శ్రావణ మాస శుభాకాంక్షలు. మీకు కూడా శ్రావణ మాస శుభాకాంక్షలు. గురుగారు, శ్రావణ మాసం అంటేనే అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉంటారు. అమ్మవారి పూజలు, వ్రతాలు, గౌరీ నోములు ఇవన్నీ కూడా జరుపుకుంటారు. ముఖ్యంగా శ్రావణ మాస వైభవం గురించి ఒకసారి చెప్పండి. చాలా చక్కటి ప్రశ్న ఇది. చూడండి, మనకి జ్యోతిష్ శాస్త్ర ప్రకారం, అలాగే మన పురాణాల ప్రకారం పౌర్ణమి రోజు చంద్రుడు శ్రవణ నక్షత్రానికి దగ్గరగా ఉండడం చేత ఈ మాసమునకు శ్రావణ మాసం అని పేరు. అయితే శ్రవణ నక్షత్రం ఏంటంటే శ్రీ మహావిష్ణువు యొక్క నక్షత్రము, ఆ శ్రీమన్నారాయణుడు యొక్క నక్షత్రం శ్రవణ నక్షత్రం. అందుకనే వెంకటేశ్వర స్వామి అవతారం కూడా శ్రవణ నక్షత్రంలోనే జరిగినట్టుగా చెప్తారు. అటువంటి శ్రీ మహావిష్ణువుకి సంబంధించిన నక్షత్రంతో ముడిపడి ఉన్నటువంటి ఈ శ్రావణ మాసం లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనటువంటి మాసం. అలా విష్ణు ప్రీతికరం, లక్ష్మీ ప్రీతికరం ఉండడం చాలా విశేషం. ఈ రెండు కాసేపు పక్కన మనం వచ్చితే, అసలు శ్రావణ మాసంలో మంగళ గౌరీ వ్రతాలు కూడా, అంటే గౌరీదేవికి కూడా ఈ మాసం చాలా విశేషమైనది. అలాగే ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు కూడా శ్రావణ మాసంలో శ్రావణ మాస కృష్ణపక్ష అష్టమి కృష్ణాష్టమిలో జన్మించడం చేత ఈ మాసం యొక్క వైభవం ఎంతదో, అంటే విష్ణువుకి ప్రీతికరమైన మాసం, కృష్ణ భగవాని రూపంలో శ్రీకృష్ణుడు ఈ భూమి మీదకి వచ్చినటువంటి మాసము. అలాగే ఈ మాసంలో హయగ్రీవుడికి సంబంధించినటువంటి విషయాలు కూడా మనం ఆచరిస్తూ ఉంటాం. లక్ష్మీదేవి యొక్క విషయాలు ఆచరిస్తాం. మంగళ గౌరీ అమ్మవారి విషయానికి ఆచరిస్తాం. అంటే విష్ణువు, లక్ష్మీ, అమ్మవారు ఈ మూడు కాకుండా శ్రావణ మాసం శివ ప్రీతికరం. అవును గురుగారు. ఎందుకు అంటే మనం కార్తీక పురాణాన్ని అనుసరించి కార్తీక మాసాన్ని ఎంత గొప్పగా ఆచరిస్తాము, ఎంత విశేషంగా ఆచరిస్తాము, దానితో సమానంగా లేదా దానికంటే ఎక్కువగా ఉత్తర భారతదేశం మొత్తం శివ పురాణాన్ని అనుసరించి శ్రావణ మాసాన్ని వాళ్ళు ఆచరిస్తారు. శ్రావణ మాస వైభవం ముఖ్యంగా ఉత్తర భారతంలో ఈ మాసమంతా కూడా శివాలయాలన్నీ అభిషేకాలతో నిండిపోతాయి. సోమవారం రోజు శ్రావణ మాసం మొత్తం కూడా శ్రావణ మాసం మొత్తం. అసలు శ్రావణ మాసంలో ఉత్తర భారతంలో ఈ సమయంలో శివాలయాల్ని దర్శించడం ఎంత కష్టమో, ముఖ్యంగా జ్యోతిర్లింగ క్షేత్రాలైనటువంటి అంటే కాశీ, ఉజ్జయిని, మన సోమనాథ్, నాగనాథ్, అలాగే జసిడిలో ఉన్నటువంటి వైద్యనాథ్, మహారాష్ట్రలో ఉన్నటువంటి నాసిక్, త్రయంబకేశ్వర్, భీమాశంకర్ వంటి జ్యోతిర్లింగ క్షేత్రాలు, ఈ యొక్క ఉత్తర భారతంలో ఉన్నటువంటి శివాలయాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా జ్యోతిర్లింగాలు, అసలు శ్రావణ మాసంలో అడుగు పెడితేనే పుణ్యం అనేటువంటి స్థితిలో జనాలు ఉంటారు. అదే కాకుండా శ్రావణ మాసంలో ప్రత్యేకించి సోమవారం, మనకి కార్తీక మాసం మొత్తం శివారాధనలు, కానీ కార్తీక సోమవారానికి ఎలా ప్రాధాన్యత ఉందో శ్రావణ మాసంలో ప్రతిరోజు, ముఖ్యంగా శ్రావణ సోమవారాలకి విశేషంగా అక్కడ శివారాధన చేస్తారు. అది శివ పురాణాన్ని ఆధారంగా చేసుకుని. అంటే మీరు శ్రావణ మాసం వైభవం ఏంటంటే, విశిష్టత ఏంటి అంటే, శ్రావణ మాసంలో శివారాధనలు, మంగళగౌరి అమ్మవారి ఆరాధనలు, అలాగే శ్రీ మహావిష్ణువు యొక్క పూజలు, కృష్ణాష్టమి వంటి పండగలు, దానితో పాటు వరలక్ష్మి వ్రతాలు, లక్ష్మీ పూజలు. అంటే మహావిష్ణువు, లక్ష్మీదేవి, అటు శక్తి అమ్మవారు, ఇటు శివుడు అందరినీ పూజించేటువంటి ఏకైక మాసం మనకి సంవత్సరం మొత్తంలో ఏదైనా ఉందంటే అది శ్రావణ మాసంగా మనం చూడాలి. ఇదే కాకుండా శ్రావణ మాసంలో వచ్చే ప్రతి వారంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశిష్టత చెప్పేది శాస్త్రం. శ్రావణ మాసంలో ఆదివారాలు సూర్యనారాయణ మూర్తిని పూజిస్తే అనారోగ్యం ఉండదు. అందుకనే సూర్యాష్టకం, ఆదిత్య హృదయం చదువుతారు శ్రావణ మాసం ఆదివారం. శ్రావణ సోమవారాలు శివాలయాలు, అభిషేకాలు, శివారాధన అంటారు. మంగళవారం మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు. బుధవారం విఠలుడిని పూజిస్తారు. అందుకనే పాండురంగ క్షేత్రం, విఠలుడి క్షేత్రంలో శ్రావణ మాసం ఆషాఢ శ్రావణాల్లో విపరీతమైన రద్దీ ఉంటుంది. ఇంకా గురువారం రోజు శ్రీ మహావిష్ణువు యొక్క ఆలయ దర్శనాలు శ్రావణ మాసంలో విశేషంగా చేస్తారు వైష్ణవ సాంప్రదాయంలో. శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. ఇంకా శ్రావణ శనివారాలు కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా
వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి 7 శనివారాల వ్రతాలు చేసుకోవడం, అసలు వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం శ్రవణ నక్షత్రం ఉన్నటువంటి శ్రావణ మాసంలో శనివారాలు చేసుకోవడం చాలా విశేషంగా భావిస్తారు, అదృష్టంగా భావిస్తారు. అది ఒక తిరుపతి అనే కాదు, ఏ ద్వారకా తిరుమల కావచ్చు, మన ఇంటి వద్ద ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయాలు కావచ్చు, శ్రావణ మాసంలో శనివారం వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం చాలా విశేషం. అందువల్ల శ్రావణ మాసంలో ప్రతి రోజుకి ఒక్కొక్క ప్రాధాన్యత ప్రాముఖ్యత ఉండటం చేత ఈ మాసం చాలా వైభవంతో ఉన్నటువంటి విశేషంతో ఉన్నటువంటి మాసంగా మనం గ్రహించాలి. గురుగారు, ఇప్పుడు ఏదైతే శ్రావణ శుక్రవారాలు జరుపుకుంటూ ఉంటారో వ్రతాలు ముఖ్యంగా అవి చాలా నిష్ఠతో చేయాలి అంటారు. ఇప్పుడు మీరు చెప్పడం జరిగింది మాసం యొక్క ప్రాముఖ్యత విశిష్టత. ఈ మాసంలో ప్రతి ఒక్క రోజు కూడా వైభవంగా అమ్మవార్లను పూజించవచ్చు, శివుణ్ణి పూజించవచ్చు. అలాంటిది వరలక్ష్మి వ్రతానికి కూడా నియమాలు ఖచ్చితంగా ఉన్నాయనేది కూడా పెద్దలందరూ చెప్తూ ఉంటారు. నియమాల గురించి ఒక్కసారి చెప్పండి. అసలు మనం వరలక్ష్మి వ్రతంలో ఉన్నటువంటి మూలముని పట్టుకోవాలి. దీనికి పట్టుకుంటే అందులో ఉన్నటువంటి నియమం ఏమిటి అని తెలుస్తుంది. సో దానికి మనం అసలు వరలక్ష్మి వ్రతం అంటే ఏంటి, ఈ వ్రతం ఎప్పుడు ప్రారంభమైంది, ఇందులో ఉన్నటువంటి మూలం ఏంటి అని చూద్దాం. మనకి స్కాంద పురాణం, పూర్వం సౌనకాది మహామునులు అనేక పురాణాలు నైమిషారణ్యంలో చర్చించుకుంటూ ఉండగా స్కాంద పురాణం అనేటువంటి పురాణం రావడం, ఆ స్కాంద పురాణంలో అంతర్భాగంగా స్త్రీలు వారు సౌభాగ్యంతో ఉండడానికి, ధన కనక వస్తు ఆనందాలతో ఉండడానికి, జీవితం అంతా సుఖ సంతోషాలతో, భర్తతో, కుటుంబంతో, అత్తమామలతో, పిల్లలతో, తల్లిదండ్రులు అందరితో ఆనందంగా ఉండడానికి ఎటువంటి వ్రతాన్ని స్త్రీలు ఆచరిస్తే అలాంటి వ్రతాన్ని ఆచరించడం వల్ల శుభ ఫలితాలను పొందుతారనే ప్రశ్న రావడం. అప్పుడు శౌనకాది మహాముని యొక్క ప్రశ్నకు అనుసంధానంగా స్కాంద పురాణంలో ఇదే ప్రశ్న పార్వతీదేవి స్వయముగా శివుడిని అడిగినట్టుగా, అప్పుడు శివుడు పార్వతీదేవికి వరలక్ష్మి వ్రత మహత్యం గురించి చెప్పినట్టుగా, ఆ వ్రత మహత్యంలో భాగంగా చారుమతీదేవి యొక్క కథని చెప్తారు. ఈ కథని వరలక్ష్మి వ్రతం రోజు ముఖ్యంగా శ్రావణ శుక్రవారాలు ఏ స్త్రీ అయితే వింటుందో, లేదా పురుషుడైన స్త్రీ ఎవరైతే వింటారో వారికి లక్ష్మీ కటాక్షం కలుగుతుందని శాస్త్రం. అయితే ఏమిటి ఈ యొక్క వరలక్ష్మి వ్రతం మహత్యం ఏమిటి ఇందులో అంటే, ముఖ్యంగా చారుమతీదేవి అనేటువంటి ఒక చాలా అనేక సుగుణాలు కలిగినటువంటి స్త్రీ ఉండేది. ఆవిడ ఎంత సుగుణాలతో ఉండేది అంటే, అత్తమామలని, భర్తని, అందరినీ దైవ స్వరూపంగా భావించడం, వారికి ఏం కావాలో అన్నీ చేయడం, చేసి పెట్టడం, ఈ కుటుంబాన్ని ఆనందంగా చూసుకోవడం, పిల్లల్ని కూడా శ్రద్ధగా పెంచడం, దాంతోపాటు చుట్టుపక్కల వాళ్ళు బంధుమిత్రులు అందరితో కూడా ఎవరితో ఏ గొడవలు లేకుండా మంచితనంగా ఉండడం ఆమె యొక్క లక్షణం. అలా ఉంటూ లక్ష్మీదేవిని పూజించేది. అలాంటి చారుమతీదేవి యొక్క సుగుణాలు దేవతల్ని సైతం ఆకర్షించాయట. అలా ఉన్నటువంటి అంత మంచి లక్షణాలతో ఉన్నటువంటి చారుమతీదేవికి ఒకసారి కలలో లక్ష్మీదేవి కనిపించి, శ్రావణ మాసం నాకు చాలా ప్రీతికరమైన మాసం, శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాకు చాలా ప్రీతికరమైనటువంటి రోజు, శ్రావణ శుక్రవారాలు నాకు ప్రత్యేకమే, కానీ పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజు నా కోసం నువ్వు వరలక్ష్మి వ్రతాన్ని కనుక ఆచరిస్తే నిష్ఠతో నిన్ను నేను అనుగ్రహిస్తానని ఆమె కలలో చెప్పడం జరిగింది. అప్పుడు తెల్లవారుజామున 4 ఆమె లేచి నాకు ఇలా కల వచ్చిందని పండితుల్ని, భర్తని, అత్తమామల్ని అందరికీ అడిగి అందరినీ ఒప్పించి శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేయాలని సంకల్పం తీసుకుని పూనుకుంటుంది. అయితే సంకల్పం తీసుకుని ఆవిడ జనరల్గా స్త్రీలకు ఉండేటువంటి లక్షణం ఏంటంటే, తనకి ఏం తెలిసినా అది ఎవరో ఒకరికి చెప్పాలని, కానీ అది ఎవరో ఒకరికి చెప్పాలని తన బంధువులకి, ఇంటి పక్క వాళ్ళకి, ఊరంతా కూడా నాకు ఇలా కల వచ్చింది, నేను ఈ వ్రతం చేస్తున్నాను, మీరు కూడా రావాలని అందరినీ పిలిచింది. అలా పిలిచి ఆ శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చిన శుక్రవారం రోజు తన ఇంటి వద్ద, ఇంటి బయట పెద్ద మండపం వేసి ముగ్గు అది ముందు గోమయంతో అలిగి ముగ్గు వేసి మండపం పెట్టి దానిపైన వస్త్రం అది వేసి అమ్మవారి స్థాపన చేసి
అమ్మవారికి అనేక రకాలైనటువంటి ప్రసాదాలన్నీ సమర్పించి వరలక్ష్మి వ్రతాన్ని లక్ష్మీ అష్టోత్తర శతనామాలతో షోడశ ఆహ్వానాలతో అమ్మవారిని పూజించి షోడశోపచారాలతో అమ్మవారిని పూజించి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందింది. అంటే అలా అమ్మవారిని పూజించిన తర్వాత తన ఇల్లంతా కూడా ధనధాన్యముతో ఒళ్ళంతా కూడా బంగారంతో నిండిపోయింది. అక్కడికి ఆ వ్రతం చూడడానికి వచ్చి ఆమెతో వ్రతం చేసుకున్న వాళ్ళందరికీ కూడా ధనధాన్యం, వస్తువులు, బంగారం వంటివి కలిగాయి. ఇదే కాకుండా ఈ విషయాన్ని మిగతా ఊళ్ళో వాళ్ళకి తెలిసి వారు కూడా అక్కడికి వెళ్ళి అక్కడ ప్రసాదం అది స్వీకరించిన తర్వాత వారికి కూడా ధనధాన్య వృద్ధి కలిగింది. సో ఈ యొక్క కథ ఆధారంగా ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని చేస్తాం. అయితే ఈ కథలో ధనం, ధాన్యం కలగడం ఇవి చూడకూడదు. చాలామంది ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇంతమంది ఉండగా లక్ష్మీదేవి చారుమతికే ఎందుకు కనపడింది? చారుమతి యొక్క గుణాలు ఏమిటి? చారుమతి యొక్క ఆలోచనలు ఎటువంటివి? ఆమె ఎంతటి భక్తి భావనతో ఉన్నది అనేటువంటి విషయాలని మనం గమనించాలి. ఇక్కడ చారుమతీదేవి భర్తతోటి, కుటుంబంతో ఎంతో సుగుణాలతో అందరిలోనూ దైవాన్ని చూస్తూ ఉన్నది. తన భర్తే దైవంగా, తల్లిదండ్రులు కూడా నాకు దైవం, అత్తమామలు దైవం, పిల్లలు కూడా దేవతా స్వరూపులు అనుకుంటూ అందరిలోనూ దైవం చూస్తూ ఎవరితోటి కూడా ఏ యొక్క ఘర్షణ లేకుండా సాత్వికమైన జీవితాన్ని భక్తి మార్గంలో నడిచింది. ఇది మనం ముందు గమనించాలి. చారుమతీదేవి అలా ప్రతి ఒక్కళ్ళని కూడా వారి యొక్క మనసుల్ని నొచ్చుకోకుండా ఏ రకంగా భక్తి భావనలో ఉందన్న విషయాన్ని మనం గమనించాలి. ఇంకా 2, చారుమతీదేవికి మాత్రమే లక్ష్మీదేవి కలలో కనపడి చెప్పినప్పటికీ ఆమె తన బంధువులని, మిత్రులని, ఇంటి పక్క వాళ్ళని, ఎదురు వాళ్ళని, ఊరు మొత్తాన్ని కూడా అందరూ బాగుండాలంటే ఈ కేవలం నా ఒక్కదానికే ధనము సుఖం ఉండకూడదు, ఈ లోకమంతటికి కూడా ధనం ఉండాలి, ధాన్యం ఉండాలి, సుఖ సంతోషాలు ఉండాలి, అందరూ బాగుండాలి, లోకా సమస్త సుఖినో భవంతు అని అనుకోవాలి, నాతో పాటు చుట్టుపక్కల అందరూ కూడా ఆనందంగా ఉండాలనేటువంటి గుణము కలిగిన చారుమతీదేవి. ఏ వ్యక్తి అయితే అలా ఉంటాడో అటువంటి వాడికి భగవత్ అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది. చాలామంది లక్ష్మి అంటే కేవలం డబ్బు అనుకుంటారు, అది అపోహ. కొంతమందికి ధనము లక్ష్మి, కొంతమందికి ధాన్యము లక్ష్మి, కొంతమందికి సంతానము లక్ష్మి, కొంతమందికి మోక్షము లక్ష్మి, కొంతమందికి ఆనందంగా కుటుంబంతో ఉండడం లక్ష్మి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ఆనందం ఏదైతే ఉన్నదో అది లక్ష్మి. ఆ యొక్క ఆనందాన్ని, ఆ యొక్క విషయాన్ని తత్వజ్ఞానులకి కావలసినటువంటి బ్రహ్మ ఆనంద పదార్థాన్ని కూడా లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. అందుకనే ఎవరికి ఏది కావాలో ఆ యొక్క ఆనందాన్ని ఇవ్వగలిగేది కాబట్టే లక్ష్మి. ఆ యొక్క ఏది కావాలో ఆనందం అంటే అది ధర్మబద్ధమైనటువంటిది ఉండాలి. ధనం కూడా ధర్మబద్ధంగా కోరుకుంటేనే అది ధర్మబద్ధంగా మనకి లభిస్తుంది. లేదా ఆ ధర్మబద్ధంగా వచ్చినటువంటి ధనం నిలుస్తుంది. ఇవన్నీ ఆ లక్ష్మీదేవి వరలక్ష్మి వర ప్రభావం చేత చారుమతీదేవి వ్రతకథ ద్వారా లభిస్తాయి. కాబట్టే ఈ రకంగా చారుమతి ఏ రకంగా ఆచరించిందో భక్తి మనని మనం అన్ని విషయాల్లో తగ్గించుకుంటూ ప్రతి దాంట్లో దైవత్వాన్ని చూసుకుంటూ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నం చేసినట్లయితే ఆమె మనతో ఎప్పుడు స్థిరంగా ఉంటుందనేటువంటి విషయాలు ఈ వరలక్ష్మి వ్రత వైభవంలో చెప్పడం జరిగింది. గురుగారు, ఇప్పుడు మీరు చెప్పిన కథ వింటుంటేనే అసలు మాకు కూడా వరలక్ష్మి వ్రతం చెయ్యాలి అన్న ఆలోచన వస్తుంది. అయితే ఇప్పుడు ఎవరైతే వరలక్ష్మి వ్రతం ఆచరిస్తూ ఉంటారో, చెయ్యాలనుకుంటారో వాళ్ళు ముఖ్యంగా తెల్లవారుజామున చేయవలసిన పనులు ఏంటండి? ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పిన కథలో కూడా అత్తమామల్ని దైవంగా చూడటం, భర్తని గౌరవించడం, పిల్లల్ని ప్రేమించటం, చుట్టుపక్కల వాళ్ళ అందరితో కూడా కలిసిపోయి ఉండటం, ఇవన్నీ కూడా చేస్తున్నారు. కానీ ఈ రోజుల్లో ఏ విధంగా ఉందో మీకు అందరికి కూడా తెలిసిందే. కాబట్టి ఆడవాళ్ళు ఏ విధంగా నియమాలు చేయాలి అంటారు? చూడండి, వరలక్ష్మి వ్రతం రోజు మనం ఆచరించవలసిన నియమాలు చాలా
ఇది చాలా చక్కటి ప్రశ్నమ్మా. ఎందుకంటే వరలక్ష్మి వ్రతం రోజు సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి. బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచేటువంటి ప్రయత్నం చేయాలి, లేదా సూర్యోదయానికి పూర్వం లేచి ఆ రోజు ఇల్లు మొత్తం ముందు శుభ్రం చేసుకోవాలి, శుభ్రంగా ఉండాలి. వరలక్ష్మి వ్రతం రోజు అంటే చాలామంది వ్రతానికి ముందు రోజే అంతా శుభ్రం చేసుకుని ఇల్లంతా కడిగి శుభ్రంగా పెట్టుకోవాలి. ఇంకా వరలక్ష్మి వ్రతం ఉదయం ఎంత శుభ్రం చేసినా మళ్ళీ తెల్లవారుజామున ఒక్కసారి మళ్ళీ శుభ్రం చేసుకుని ఇంటిలో పూజా మందిరం వద్ద కానీ, లేదా తూర్పు, ఈశాన్య లేదా ఉత్తర భాగాల్లో అంటే ఈస్ట్, నార్త్ లేదా నార్త్ ఈస్ట్ భాగాల్లో అమ్మవారి స్థాపన చేసుకోవాలి. దానికన్నా ముందు ఇంటిని మామిడి తోరణాలతో, పూలతో అలంకరించుకోవాలి. ఇంటి బయట ముగ్గు ఉండాలి. అలాగే ఇంటి గుమ్మం వద్ద, తులసి కోట వద్ద, పూజా మందిరంలో దీపాలు వెలుగుతూ ఉండాలి. ఆ దీపాలు కూడా ఆవు నెయ్యి ఉత్తమం, నువ్వుల నెయ్యి మంచిది, లేదా వేరే ఏ ఇతర నూనె వాడినా కూడా దీపాలు ఉండేటట్టు ప్రయత్నం చేయాలి. ఇలా మనం దీపాలను వెలిగించుకుని మామిడి తోరణాలను కట్టుకుని లక్ష్మీదేవి ఈరోజు ప్రతి ఒక్కరి ఇంటికి వచ్చే రోజు కాబట్టి అమ్మవారు ఖచ్చితంగా ఆ ఇంటికి వస్తుంది. అమ్మవారు ఎలా వస్తుంది? దైవం మానుష రూపేణ, ఒక ముత్తైదువ రూపంలో రావచ్చు, ఒక పండితుడు రూపంలో రావచ్చు, లేదా నీ యొక్క భర్త రూపంలో, పిల్లల రూపంలో, ఎలాగైనా రావచ్చు. దైవం మానుష రూపేణ ఆ రోజు ఆ ఇంటిలోకి అమ్మవారు వస్తుంది కాబట్టి ఇల్లులో ఆనందము, శాంతము, సౌఖ్యము కలగాలి. అలాగే ఆ రోజు ప్రవర్తించాలి. నిత్యం జీవితంలో ప్రతిరోజు అలాగే ప్రవర్తించాలి. కనీసం ఇలాంటి పండగల్లో ప్రవర్తించడం చేత మిగతా రోజులు లక్ష్మీప్రదం ఎలా కలుగుతుందో తెలుసుకుంటాం. ఓకే, అయితే అలా ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకుని ఇవన్నీ చేసుకుని ఎక్కడైతే అమ్మవారిని స్థాపన చేయాలనుకుంటున్నామో అక్కడ కుదిరితే గోమయంతో అలకడం, లేదా శుభ్రం చేసుకుని అక్కడ ఒక ముగ్గు వేసి, ముగ్గు వంటివి వేసుకుని ఒక పీట వేసి దానిపైన ఒక వస్త్రం అది వేసి కొంచెం అక్షింతలు వేసి దాని మీద కలశం అది పెట్టి అమ్మవారిని స్థాపన చేయాలి. కలశ పూజతో అదే అమ్మవారిని చేసి అలాగే ముందు పసుపు విఘ్నేశ్వరుని పెట్టాలి. వరలక్ష్మి వ్రతంలో పసుపు విఘ్నేశ్వరుని ప్రత్యేకంగా పూజించాలి. విఘ్నేశ్వరుని పూజించి లక్ష్మీదేవిని పూజిస్తే విఘ్నాలు తొలగి అలక్ష్మి తొలగి లక్ష్మీ ప్రదం కలుగుతుంది. అలా పసుపు విఘ్నేశ్వరుని పూజించి అలాగ లక్ష్మీదేవిని షోడశోపచారాలతో, అష్టోత్తర శతనామాలతో పూజించాలి. అలాగే అమ్మవారికి ఖచ్చితంగా పాయసాన్ని నైవేద్యం పెట్టాలి. ముఖ్యంగా బెల్లము, ఆవు పాలు, బియ్యము, ఇలా ఈ మూడిటితో చేసినటువంటి పాయసం కావచ్చు, లేదా అటుకులు కూడా వాడచ్చు, దాంట్లో దోషం లేదు. బెల్లం, ఆవు పాలతో చేసినటువంటి, బియ్యంతో చేసినటువంటి ఆ యొక్క ప్రసాదాన్ని అమ్మవారికి నివేదించడం, అమ్మవారికి పాలు, బెల్లం కలిపినటువంటి పాలని నివేదన చేయడం, ఇవన్నీ చేసినట్లయితే, అలాగే మిఠాయిలు, పళ్ళు అమ్మవారికి చేయడం చేసి ఆ రోజు గనక స్త్రీలు, ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి, కనకదారా స్తోత్రం, లక్ష్మీ అష్టకం, అలాగే మణిద్వీప వర్ణం అని ఈ మూడు గనక ఏ ఇంట్లో చదువుకుంటారో, ఈ మూడు ఏ ఇంట్లో వినపడతాయో ఆ ఇంటికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. మణిద్వీప వర్ణం, అలాగే కనకదారా స్తోత్రం, లక్ష్మీ అష్టకం వంటివి వరలక్ష్మి వ్రతం రోజు శ్రావణ శుక్రవారాల్లో ఏ ఇంట్లో వినపడతాయో, ఏ ఇంట్లో చదువుతారో భక్తి శ్రద్ధలతో వారికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. లక్ష్మి అంటే మళ్ళీ డబ్బు కాదు, ఆనందం. భర్తతో ఆనందంగా ఉండడం, సౌభాగ్యంతో ఉండడం లక్ష్మి. సంతానం కలిగి ఉండడం, సంతానానికి రోగాలు రాకుండా వాళ్ళు చదువుకుంటూ మన ముందు కళ్ళ ముందు పెరుగుతూ మనతో సంతోషంగా ఉండడం లక్ష్మి. విద్య లక్ష్మి, మనకి కావలసినటువంటి ఒక్కొక్కరికి ఒక్కొక్క విద్య. వ్యాపారం లక్ష్మి, ధనము లక్ష్మి, ధైర్యము లక్ష్మి. ఏ రోజు రేపు ఏమవుతుంది అనేటువంటి భయం లేకుండా ఉండగలిగితే లక్ష్మి. మోక్షము లక్ష్మి, భగవంతుడి కోసం ప్రయత్నం చేసుకుని ఆయనలో లీనం అవ్వాలి, ఆయన యొక్క అనుగ్రహం పొందాలి, మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి చేరుకోవాలి అనుకోవడము లక్ష్మి. ఇలాంటి లక్ష్ములు కావాలి అనుకున్నటువంటి వారు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి. ఇదే కాకుండా మనకి అష్టలక్ష్ములు ఉంటాయి.
ఏ లక్ష్మిని పూజించాలి? ధైర్య లక్ష్మిని పూజించాలా? ధాన్య లక్ష్మిని పూజించాలా? ధనలక్ష్మిని పూజించాలా? ఇన్ని రకాల లక్ష్మిల్లో ఏ లక్ష్మిని పూజించాలయ్యా అనే ప్రశ్న వచ్చినప్పుడు ఒక్క వరలక్ష్మి వ్రతాన్ని చేస్తే అన్ని లక్ష్ముల్ని పూజించినటువంటి ఫలితం వస్తుంది. కాబట్టి ఇంతటి విశిష్టం ఉన్నటువంటి వరలక్ష్మి వ్రతాన్ని గనక భక్తి శ్రద్ధలతో, ఎలా అయితే చారుమతీదేవి భక్తి శ్రద్ధలతో స్వార్థము కోసం కాకుండా చేస్తారో వారికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఇవన్నీ చేసుకున్నాక స్త్రీలు ముఖ్యంగా పాటించవలసిన అతి ముఖ్యమైన నియమం ఏంటి అంటే వరలక్ష్మి వ్రతం రోజు ప్రదోష కాలంలో సాయంత్రం సమయంలో లక్ష్మీదేవి పూజ చేసి ఇల్లంతా దీపాలు వెలిగించుకోవాలి. ఆవు నేతితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేసి ఇంటి గుమ్మం బయట తులసి కోట వద్ద పూజా మందిరం దగ్గర లక్ష్మీదేవి వద్ద దీపాలు ఉండాలి. దీనితో పాటు ముత్తైదువుల్ని పిలిచి లేదా బ్రాహ్మణుని పిలిచి తాంబూలాది వాటిని ఇవ్వాలి. ఎందుకంటే అమ్మవారికి ఇక్కడ 9 సంఖ్యతో 9 తోరాలు, 9 రకాల పువ్వులు, 9 రకాల పళ్ళు, వీటితోటి 9 రకాలైనటువంటి అమ్మవారికి నైవేద్యాలతో మనం లక్ష్మీదేవిని పూజిస్తాం. మంగళగౌరికి 5, ఇక్కడ 9 వాడతాం. అయితే ఇక్కడ కనీసం ఆ యొక్క తోరాన్ని ఒకటి మీరు కట్టుకుని అమ్మవారికి కట్టి మిగతా కనీసం ఒక 3 ముత్తైదువులు కానీ బ్రాహ్మణులకు కానీ పిలిచి ఇది చేయడం చాలా కొన్ని ఏళ్ల క్రితమైంది. తర్వాత రోజు కూడా బ్రాహ్మణులు పిలిచి భోజనాది వంటివి చేయడం, సత్కారం వంటివి చేయడం చేసినటువంటి ఆచారాలు ఉన్నాయి. అది పక్కన పెడితే మనం ప్రస్తుతం ఉన్నటువంటి తరుణంలో ఒక 3 ముత్తైదువుని పిలిచి తాంబూలం ఇవ్వాలి. మళ్ళీ తాంబూలం అంటే చాలామందికి డబ్బు అనే అపోహ ఉంది. తాంబూలం అంటే తమలపాకులు, వక్కలు, 3 రకాల పళ్ళు అంటే ఒక మామిడి పండు, అరటి పండు, ఒక యాపిల్ పండు లేదా ఆరెంజ్, మీకు ఏది అందుబాటులో ఉంటే బత్తాయి కానీ ఏది ఉంటే, అలాగే సువాసిని వస్తువులు. ఎందుకంటే అమ్మవారు లక్ష్మీదేవి వస్తుంది కాబట్టి సువాసిని రూపంలోనే వస్తుంది కాబట్టి సువాసిని వస్తువులు అంటే చీర, రవిక, గాజులు, పసుపు, కుంకుమ, అంటే మీ స్తోమతని బట్టి ఇవే ఇవ్వాలి. కాదు ఒక రవిక పెట్టచ్చు, పసుపు, కుంకుమ, గాజులు, దాంతోపాటు గంధం వంటివి ఇలాంటివి పెట్టడం. ఆ వచ్చిన స్త్రీకి కాళ్ళకి పసుపు రాసి గంధం వంటివి పెట్టి బొట్టు పెట్టి ఎవరైతే వచ్చినది అమ్మవారే అని భావించి ఎటువంటి ఈర్ష్యాద్వేషాలు అపోహలకి పోకుండా వారిని భావించి వారికి తాంబూలం ఇచ్చి వారి ఆశీస్సులు పొందుతారో వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వారికి కలుగుతుంది. ఈ రకంగా ఎవరైతే నియమాలతో పాటించుకుంటారో వారికి సత్ఫలితాలు కలుగుతాయని, అదే లక్ష్మీప్రదం అని, లక్ష్మీ వైభవం అని తెలియజేస్తున్నాను. గురుగారు, వరలక్ష్మి వ్రతం చేసేవారు పండితుల్ని పిలిపించి పూజ చేయించుకోవాలా, లేకపోతే మీమైనా అష్టోత్తరాలు ఇవన్నీ చదివి చేయొచ్చా అంటే ఏం చెప్తారండి? చాలా చక్కటి ప్రశ్న. ఎవరికైతే మంత్రములు స్పష్టంగా చదవడం వచ్చో వాళ్ళు ఆ యొక్క అష్టోత్తరాలు అవి కొంచెం స్పష్టంగా చదువుకుని మేము చేసుకోగలం, చేసుకున్న అనుభవం ఉంది, చేయగలం అనేటువంటి వారు ఇంటిలో వారికి వారు చేసుకోవడంలో దోషము లేదు. అయితే చాలామందికి అలా చేసుకోలేనటువంటి వారు ఎవరైనా పండితుడిని పిలిచి ఒక 1116 ఏదో పెట్టుకుని లేదా వారి యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి దాన్ని బట్టి అలా పండితుడిని పిలిచి చేయించుకోవడం, అతనికి దక్షిణ ఇచ్చి పంపడం చాలా ఉత్తమం. అందులో అది చాలా మంచిది. అలా లేదు నాకు అలవాటు ఉన్నది నేను చేసుకోగలనని సాంప్రదాయంగా వాళ్ళు చేసుకునేటువంటి వాళ్ళు చేసుకోవడంలో ఎక్కడా దోషం కాదు, చాలా మంచిది. ఈ 2 కాకుండా సామూహికంగా కూడా కొన్ని చోట్ల వరలక్ష్మి వ్రతాలు అవుతాయి. కొంతమంది పండితులకి అంత డబ్బులు ఇచ్చి తెచ్చుకోలేనటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు చేసుకోవడానికి ఇబ్బంది పడేటువంటి వాళ్ళు ఉన్నప్పుడు వారు ఆ సామూహికంగా జరిగేటువంటి చోటకి వెళ్ళి కూడా చేసుకుని ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందవచ్చు. కానీ యథార్థంగా వరలక్ష్మి వ్రతం జాగ్రత్తగా ఇంటిలో కూర్చుని చేసుకునేది కాబట్టి అలా చదువుకుని చేసుకోవడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి, ఇబ్బంది లేదు. ఇక్కడ భక్తి ప్రాధాన్యం, అమ్మవారి మీద ఉన్నటువంటి నమ్మకం, భక్తి చాలా ముఖ్యం. గురుగారు, శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రత ప్రాముఖ్యత గురించి చెప్పారు, పూజా విధానం గురించి చెప్పారు. అలాగే ఇందాక ప్రాముఖ్యత విషయానికి వస్తే మంగళ గౌరీ వ్రతం గురించి కూడా చెప్పడం జరిగింది. మరి ఎంతో మంది ఆడవాళ్ళు మేము మంగళ గౌరీ వ్రతం చేస్తున్నాము, ఏ విధంగా చేయాలి గురుగారు అంటే ఏం చెప్తారు? చాలా చక్కటి ప్రశ్నమ్మా.
మనకి మహాభారతంలో అసలు మంగళ గౌరీ వ్రతం గురించి మహాభారత కథ ద్వారా మనకు తెలుస్తుంది. అరణ్యవాసంలో ఉన్నటువంటి పాండవులు, ముఖ్యంగా ధర్మరాజు, శ్రీకృష్ణుడు ద్వారా అనేక కథలు, అనేక పురాణ కథలు, విషయాలు తెలుసుకోవడం జరుగుతుంది. అంటే ముఖ్యంగా ఏకాదశి వ్రత మహత్యాలు, అనంత పద్మనాభ వ్రతం, ఇలా అనేక విషయాలు శ్రీకృష్ణుని అడిగి తెలుసుకోవడం జరుగుతుంది. అలాంటి అరణ్యవాసంలో ఒకానొక సందర్భంలో ధర్మరాజు ఏ వ్రతాన్ని చేయడం వలన స్త్రీలకి సౌభాగ్యం కలుగుతుంది, ఏ వ్రతం చేయడం వల్ల వాళ్ళకి మాంగళ్య దోషాలు, కుజ దోషాలు, ఇలాంటి దోష నివృత్తులు జరుగుతాయని ప్రశ్న రావడంతో శ్రీకృష్ణుడు స్వయముగా మంగళ గౌరీ అమ్మవారి గురించి, మంగళ గౌరీ వ్రతం గురించి చెప్పినట్టుగా మనకి మంగళ గౌరీ వ్రతం విశిష్టత చెబుతుంది. అలా చెప్పి ద్రౌపది, ధర్మరాజు, పాండవులు ఈ వ్రతాన్ని ఆచరించినట్టుగా, వారి యొక్క కష్టాల నుండి బయటపడినట్టుగా చెప్తారు. ఈ మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరించే కుజగ్రహానికి ఆధిపత్యంగా కుజుడు, మన యొక్క మంగళ గ్రహం ఏదైతే ఉన్నదో దానికి కుజుడు ఆధిపత్యం పొందడానికి ఆయన ఈ మంగళ గౌరీ వ్రతాన్ని చేశారు. చాలామంది వరలక్ష్మి వ్రతం, మంగళ గౌరీ వ్రతం కేవలం ఆడవాళ్లే చేయాలనే అపోహలతో ఉంటారు. అవును గురుగారు. యథార్థంగా ఈ వ్రతం ఆడవాళ్ళు చేయడం ఇంటికి మంచిది, దాంట్లో సందేహం. కానీ ఏ వ్రతమైనా భార్యాభర్త కలిసి చేయడం చాలా విశేషమైనటువంటి శుభ ఫలితాలు ఇస్తాయి. మంగళ గౌరీ వ్రతమైనా వరలక్ష్మి వ్రతమైనా కలిసి ఆచరించుకోవడం ఉత్తమం. పిల్లలతో కలిసి చేసుకుంటే అది మంచిది. నేటి వృత్తి ఉద్యోగ పరంగా కనుక అలా కుదరని పక్షంలో కనీసం స్త్రీలు ఆచరించడం చేత సత్ఫలితాలు పొందగలరు. అలాగ కుజుడు ఆధిపత్యాన్ని పొందడం కూడా ఈ వ్రత మహిమలో భాగంగా చెప్తారు. అలా ఈ మంగళ గౌరీ వ్రతాన్ని శ్రావణ మాసంలో మంగళవారాలు కుజుడు ఆచరించాడు అని స్పష్టంగా అక్కడి నుంచి ఈ మంగళ గౌరీ వ్రతం మనకి లోకంలోకి అందుబాటులోకి వచ్చిందని కూడా ఈ వ్రత మహిమలో భాగంగా చెప్తారు. అయితే మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరించిన స్త్రీలకి యథార్థంగా మన పెద్దలు కూడా కొన్ని విషయాలని చాలా నిగూఢంగా ఆలోచించేశారు. ఏ స్త్రీ అయితే మంగళ గౌరీ వ్రతం ఆచరిస్తుంది అంటే, జ్యోతిష్ శాస్త్రం ఏం చెప్తుందంటే, కుజదోషం ఉన్న వాళ్ళకి భార్యాభర్తల మధ్య గొడవలు, విడిపోయే సమస్యలు, లేదా ఒకళ్ళు ఒక చోట ఒకళ్ళ చోట ఉండడం, మూర్ఖత్వం, ఇవన్నీ కుజదోషం బాధలు ఎక్కువ ఉంటాయి. చాలామంది కుజదోషం ఉన్నవాళ్ళు నేను ఈ కుజ శాంతి చేసుకోవాలి, సుబ్రహ్మణ్య ఆలయాలకు వెళ్ళాలి, సుబ్రహ్మణ్య అభిషేకం, ఇన్ని ఆలోచిస్తారు. మన పెద్దలు ఇవన్నీ మీరు ఏదైనా చేసుకోండి, చేసుకోకపోండి, పెళ్ళైన వెంటనే భార్యాభర్తలు 5 ఏళ్ళు కలిసి ఉండడం కష్టం. 5 ఏళ్ళు కలిసి ఉండాలంటే వీళ్ళు 5 ఏళ్ళని ఆ దోష నివృత్తి జరగడానికి ఏం చేయాలనేటువంటి ఆలోచనతో ప్రతి స్త్రీకి కనీసం 5 ఏళ్ళు మంగళ గౌరీ వ్రతం చేసేటువంటి ఆచారాన్ని పెట్టారు. అందులో మొదటి సంవత్సరం తల్లి ఇంటి వద్ద, మిగతా 4 సంవత్సరాలు అత్తవారింట్లో 5 ఏళ్ళు మంగళ గౌరీ వ్రతం చేయాలని పెద్దలు అంత దూరం ఆలోచించి పెట్టారు. కానీ జ్యోతిష్ శాస్త్రం మీద ఉన్నటువంటి అవగాహనతో ఈ ప్రతి స్త్రీ వారికి అవకాశం ఉన్నప్పుడు ఈ 5 ఏళ్లే కాదు, వాళ్ళు 10 ఏళ్ళైనా 15 ఎప్పుడైనా ఎవరైనా మంగళ గౌరీ వ్రతాన్ని చేసుకుంటే మీకు మాంగళ్య బలం ఉండడం, భర్తతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో అన్యోన్యంగా ఉండడం, గొడవలు లేకపోతే కుజదోష నివారణ మంగళ గౌరీ వ్రతం వలన జరుగుతుంది. అందువల్ల మంగళ గౌరీ వ్రతం అంతటి ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఉన్నది. ఎవరికైతే వివాహం ఆలస్యం అవుతున్నా, వివాహం కాకపోయినా, లేదా వివాహం అయ్యాక భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోయినా, లేదా కుటుంబంలో గొడవలు, సమస్యలు, కుటుంబంలో అనేక గొడవలు అవుతున్నా, రుణ బాధలు ఉంటున్నా, ఇవి తొలగడానికి ఏదైనా ఉత్తమమైన వ్రతం అంటే మంగళ గౌరీ వ్రతం. శ్రావణ మాసంలో మంగళవారాలు మంగళ గౌరీ వ్రతం ఆచరించడం, అలాగే ఆ రోజు ముఖ్యంగా అమ్మవారి ఆలయ దర్శనాలు వంటివి చేయడం చేత వారికి ఈ దోష నివృత్తులు కలిగి శుభ ఫలితాలు పొందగలరు. గురుగారు, మరి శ్రావణ మాసంలో మహాశివుణ్ణి సోమవారం రోజు ఏ విధంగా పూజించాలి అంటారు? చాలా చక్కటి ప్రశ్నమ్మా. మనకి కార్తీక మాసానికి ఎంతటి ప్రాధాన్యత మనకి దక్షిణ భారతంలో ఉందో, ఉత్తర భారతంలో శివపురాణాన్ని ఆధారం చేసుకుని
శ్రావణ మాసానికి అంతటి విశిష్టత ఉంది. అందుకనే ఉత్తర భారతంలో శ్రావణ మాసంలో ప్రతిరోజు శివారాధన చేస్తారు. అందులో విశేషంగా శ్రావణ సోమవారం ఎక్కడా శివాలయంలో ఖాళీ ఉండదు. అటువంటిది శ్రావణ మాసంలో శ్రావణ వారాలు శివారాధన చేసినటువంటి వారికి ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆనందము కలుగుతుందని శివపురాణం చెబుతుంది. శ్రావణ సోమవారాలు తెలిసి కానీ తెలియక కానీ శివాభిషేకాలు, శివారాధనల వంటి చేసినటువంటి వారికి చాలా విశేషమైనటువంటి ఫలం లభించి దానివల్ల వారి పాపాలు నశించి ఆరోగ్యము, ఆనందము కలుగుతుంది. కాబట్టి శివపురాణం వంటివి చదవడం, శివారాధన చేయడం, చంద్రశేఖరాష్టకం వంటివి చదవడం, అలాగే ఈశ్వరుడికి సంబంధించినటువంటి రుద్ర నమక జమకాల వంటి వాటితో ఈశ్వరుని అభిషేకం వంటివి చేసుకోవడం. ఓం నమ స్తోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ రుణాయ చ నమ శంఘాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రేవదాయ చ దూరేవదాయ చ నమో హంత్రే శహనీయశేష నమ వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్థారాయ నమ శంభవే చ మయోభవే చ నమ శంకరాయ చ మహేశ్వరాయ చ నమ శివాయ చ శివతరాయ చ నమ స్థీత్యాయ చ అంటూ ఈశ్వరుడికి గంగాజలంతో గనక అభిషేకం వంటివి చేసుకోవడం చేత, మారేడు దళాలతో అభిషేకం చేసుకోవడం చేత ఈశ్వరుడు యొక్క అనుగ్రహం పొందొచ్చు. కార్తీక మాసానికి ఎంతటి విశిష్టత ఉన్నదో శ్రావణ మాసానికి, శ్రావణ సోమవారాలకి శివానుగ్రహం సంపాదించడానికి అంతటి ప్రాధాన్యత ఉన్నది. అందుకని ఉత్తర భారతం మొత్తం శ్రావణ మాసంలో ఏ జ్యోతిర్లింగంలోనూ మీరు దర్శనం చేసుకోలేరు. అలాంటి స్థితి శ్రావణ మాసానికి ఉంది. గురుగారు, శ్రావణ మాస ప్రాముఖ్యత గురించి, విశేషణ గురించి అంత చక్కగా వివరించారు మాకు. మరి ముఖ్యంగా శ్రావణ మాసంలో చెయ్యకూడని పనులు ఏంటండి? శ్రావణ మాసంలో ఆకుకూరలు వంటివి తినకూడదని నిషేధించారు. అంటే అది ఆరోగ్యపరంగా కావచ్చు, క్రిమి కీటకాలు ఇవన్నీ ఉండేటువంటివి కావచ్చు, వీటిల్ని మనం తినకుండా ఉండడం మంచిది. ఇంకా శ్రావణ మాసంలో ముఖ్యంగా మనం ఆచరించవలసినటువంటి విషయాల్లో శ్రావణ పౌర్ణమి రోజు ఎవరైతే ఉపనయనం వంటి అయి ఉంటారో వాళ్ళు జంధ్యాల పౌర్ణమి అని జంధ్యమును మార్చుకుంటారు. అలా జంధ్యాల పౌర్ణమిని ఆచరించాలి. అలాగే స్త్రీలు రక్షాబంధనం అనేటువంటి పూజతో, లేదా తమ్ముళ్ళు, అక్కా చెల్లెళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి రక్షాబంధనం కట్టడం వంటివి ఆచారంగా చేయాలి. ఎందుకంటే రక్షాబంధనం ఇంద్రుణ్ణి కాపాడడం కోసం రాక్షసుల నుండి ఇంద్రాని రక్షాబంధనం కట్టి రక్షాబంధనం పూజ చేసినట్టుగా మనకి శ్రావణ పౌర్ణమి గురించి చెప్తారు. అలాగే శ్రీకృష్ణుడికి ద్రౌపది రక్షగా తన యొక్క బంధనాన్ని కట్టినట్టుగా ఆయనకి కలిగినటువంటి గాయానికి చెప్తారు. అలా ఈ యొక్క రక్షాబంధనాన్ని చేసుకోవడం. ఇంకా శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని పూజించడం, ఇలాంటి పనులు చేయాలి. అలాగే శ్రావణ మాసంలో ప్రతి ఒక్కళ్ళతోటి సాత్వికంగా ఉండమని చెప్పింది. సత్వగుణాన్ని మనం పెంపొందించుకోవాలి. నేటి ఆధునిక తరంలో తమో గుణం, రజోగుణం అధికంగా ఉన్నాయి. అందరూ ఫాస్ట్ మేకింగ్, ఇన్స్టెంట్ డెసిషన్స్ చేస్తున్నారు. అది తగ్గించుకోవాలి. సత్వగుణం ఉంటే, అంటే సౌమ్యం సత్వగుణం కనుక ఉన్నట్లయితే ఆ సత్వగుణం సరైన నిర్ణయాలు తీసుకోవడానికి, సత్వగుణమే భక్తికి మూలం, సత్వగుణమే భక్తి నుంచి జ్ఞానం వైపు, జ్ఞానం నుంచి మోక్షం వైపు తీసుకెళ్తుంది. అసలు ఈ 3 గుణాలకి రహితమైన స్థితికి వెళ్ళాలి. అయినప్పటికీ ఆ మూడిట్లో సత్వగుణమే సరైనటువంటి ఈ రహిత స్థితికి తీసుకెళ్తుంది. కాబట్టి సాత్వికంగా ఉంటూ జీవితాన్ని కనుక ముందుకు తీసుకెళ్ళినట్లయితే శ్రావణ మాసం పుణ్యప్రదం అవుతుంది. శ్రావణ మాసం పుణ్యాన్ని సంపాదించుకోవడానికి ఉత్తమమైన సమయంగా మనం చూడాలి. గురుగారు, శ్రావణ మాస విశిష్టత గురించి చాలా గొప్పగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.